తోవ చూపు స్తంభములను నిలబెట్టు. ఎక్కడికి అని అంటారా? అదే ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నా. ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందము రండని చెప్పు. అదుగో భూమి మీద ఒక గుంపంట, ఒక సమూహమట, ఒక గుంపట ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలిసి కొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి మీదనున్న ఒక గుంపట నా వైపు చూస్తూ, భూమి మీద ఉన్న ఒక గుంపట, ఒక సమూహమట దేవునితో ఒక నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు వెళ్ళటానికి, సియోను తట్టు వారి ముఖములను తిప్పుకొని ఆ వైపు వెళ్ళే, సియోను వైపు వెళ్ళే మార్గము ఏది? యెహోవాను కలుసుకొనుటకు మేము సియోను వెళ్తున్నాం. ఆ సియోనుకు వెళ్ళు మార్గము ఏదని అడుగుచు ఒక గుంపు వస్తున్నారట. ఇదే త్రోవ, నా ప్రభుని కలుసుకోవడానికి ఇదే మార్గం. ఈ మార్గం గుండా రండర్రా, సియోనుకు వెళ్తారు. ఈ మార్గం గుండా రండర్రా, యెహోవాను కలుసుకుంటారు అని మీరు చెప్పటానికి వీలుగా తోవ చూపు స్తంభములను మీరు ఏం చేయాలి? నిలబెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ఎవరిని కలుసుకోవటానికి? యెహోవాను కలుసుకొనుటకు తోవ చూపు స్తంభాలు. నెక్స్ట్, సియోను అనే దేవుని నివాస స్థానము యొద్దకు, దేవుని మందిరమునకు వెళ్ళటానికి తోవ చూపు స్తంభాలు. ఆ మందిరం ఎక్కడా? ఆ సియోను ఎక్కడా? ఆ జీవము గల దేవుని మందిరం ఎక్కడా? ఆయనను కలుసుకోవడానికి మేము వస్తున్నాం అని జనులు అడిగే రోజులు ఉన్నాయి, రాబోతున్నాయి. తోవ చూపు స్తంభములను నిలబెట్టండి. ఆమెను చెప్పరే. తోవ చూపు స్తంభాలు నిలబెట్టండి. దారి పొడవున కనపడాలి. అదిగో సియోను అనే దేవుని మందిరం తట్టు వెళ్ళటానికి ఇదే మార్గం. నా దేవునిని కలుసుకోవటానికి ఇదే మార్గం అని చెప్పగలిగిన దోవ చూపు స్తంభములను నిలబెట్టండి. నిలబెట్టండి. దారి చూపండి. జీవము గల దేవుని తట్టు అన్ని జనులు మళ్ళటానికి త్రోవ చూపండి. తోవ చూపు స్తంభాలు నిలబెట్టండి. నీవారు, నీ ఇంటివారు, నీ రక్త సంబంధికులు, రక్షణ అనుభవం లేని నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ కులగోత్రికులు, నీ ఇంటి పక్కవారు యెహోవాను కలుసుకోవటానికి తోవ చూపు స్తంభములను నిలబెట్టండి. అర్థమయ్యింది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకాస్తంత మంచిగా చెప్పండి. తోవ చూపు స్తంభాలు నిలబెట్టండి. ఈ మార్గాన్ని నువ్వే సరళం చేయాలి. నీ దేవునిని కలుసుకోవటానికి ఆశపడుతున్న ప్రజలు ఉన్నారు. నీ దేవుని కలుసుకోవటానికి ఆరాట పడుతున్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ సియోను ఎక్కడ? ఆ సియోను ఎక్కడ? ఆ సియోను, ఆ దేవుని మందిరం ఎక్కడ? ఆ సియోను ఎక్కడ అని జనులు అడుగుతున్నారు. ఆ మందిరం ఎక్కడ? ఆ సియోను. ఆ దేవునిని కలుసుకోవటం ఎలా అని ఒక గుంపే అడుగుతున్నారు. ఆ మార్గం ఏదని? నీవే ఆ ప్రజలు, దేవునిని ఎరుగని ప్రజలు,
దేవునిని ఎరుగని ప్రజలు, దేవునిని ఎరుగని ప్రజలు, దేవునిని ఎరుగని నీ వారు, దేవునిని ఎరుగని నీ వారు నీ దేవుని కలుసుకోవటానికి, నీ దేవుని మందిరానికి రావటానికి అనువనువున తోవ చూపు స్తంభములను నిలబెట్టు. అంతేకాదు ఆ మార్గాన్ని నువ్వే సిద్ధపరచు. అదే కదా యోహాను చేసింది, అదే కదండి. యోహాను సువార్త మార్కు సువార్త 1:3 ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని, ఆయన త్రోవలు సరళము చేయుడని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ త్రోవలు ప్రజలు దేవుని తట్టు మళ్ళటానికి మార్గం ఏదని అడుగుతున్నారు. ప్రజలు జీవము గల దేవుని సియోను మందిరాన్ని కలుసుకోవటానికి మార్గమేది అని అడుగుతున్నారు. ఆ మార్గమును, ఆ త్రోవను నువ్వే సరళం చేయి. స్తోత్రం చెప్పండి. ఆ త్రోవ నువ్వే సరళం చేయి. ఆ మార్గాన్ని నువ్వే సిద్ధపరచు. నీ వారు, నీ ఇంటి వారు, నీ రక్త సంబంధికులు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ ఇంటి వారు యెహోవాను కలుసుకొనుటకు ఒక మార్గాన్ని నువ్వే సిద్ధపరచు. ఆ త్రోవను నువ్వే సరళం చేయి. ఆ త్రోవ చూపు స్తంభాలు నీవే నిలబెట్టు. ఇది దేవుడు నీకు చెబుతున్న పని. ఆ మార్గం నువ్వే సిద్ధపరచు. దేవుని ఎరుగని వారికి నువ్వే తోవ చూపు స్తంభములను నిలబెట్టు. ఇదిరా బాబు నా దేవుణ్ణి కలుసుకోవటానికి తోవ, ఇదే త్రోవ, దీంట్లో నడవండి అని చెప్పి నీవే తోవ చూపు స్తంభములను నిలబెట్టు. హలో, నీ కళ్ళెదుట ఎంతోమంది అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. నీ కళ్ళెదుట ఎంతోమంది అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పతనవస్థకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పతనవస్థకు వెళ్ళిపోయిన వారు ఇక వాళ్ళ జీవితాల్లో మరలా ఆ పతనవస్థ నుండి లేపబడతామన్న నిరీక్షణ లేకుండానే బ్రతుకుతున్నారు. పెంట గుప్పల మీద ఉన్న దీనులు ఉన్నారు. మట్టిలో ఉన్న దరిద్రులున్నారు. అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి పందులు తినేదన్న దొరికితే కడుపు నింపుకుందాం అని ఆరాటపడుతున్న వారు ఉన్నారు. అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి పిల్లలు దాస్యములోకి వెళ్ళిపోయి భర్తను పోగొట్టుకొని పిల్లలు దాస్యములోకి వెళ్ళిపోయి వారిని విడిపించుకోవడం చేతగాక ఏడుస్తున్న విధవరాండ్రున్నారు. అట్లాంటి వారికి యెహోవాను కలుసుకోవటానికి నీ అట్టడుగు స్థాయి నుండి లేపగలిగిన వాడు ఒకడు ఉన్నాడమ్మా. లేవనెత్తువాడు ఒకడు ఉన్నాడమ్మా. అట్టడుగు స్థాయికి పతనవస్థకు వెళ్ళిపోయిన వారిని ఉద్ధరించగలిగిన వాడు ఒకడు ఉన్నారమ్మా. దరిద్రులను నేలబట్టి నుండి లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు, ఒక మాట చెప్పి నీ అవసరతను తీర్చగలిగిన మార్గాన్ని చూపగలిగిన వాడు ఉన్నాడు. ఆయనే నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తమ్మా. రండి, తోవ చూపుతా. అట్లాంటి వారికి నీవే ఒక తోవ చూపు స్తంభముగా, నీవే ఒక తోవ చూపు స్తంభముగా మారిపోబిడ్డ. నీ సాక్ష్యాన్నే ఒక తోవ చూపు స్తంభముగా ఉంచు బిడ్డ. 40 సంవత్సరాలు ఐగుప్తు దాస్యాన్ని విడిచిపెట్టిన ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య మార్గము గుండా వెళ్తుంటే, అరణ్య మార్గము గుండా వారు వెళ్తుంటే వారిని నడిపించింది మేఘస్తంభం అయితే వారికి అరణ్యములో త్రోవ చూపింది ఎవరో తెలుసా? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై వారి ముందు నడిచాడు దేవుడు.
ఎంతోమంది నిరాశలో ఉన్నవారు ఉన్నారు. ఎంతోమంది కన్నీళ్లు విడుస్తున్న వారు ఉన్నారు. ఎంతోమంది పతన అవస్థకు వెళ్ళి ఈ అట్టడుగు స్థాయి నుండి, దరిద్రపు స్థితి నుండి ఇక నేను లేపబడలేను, నాకు మరణమే తథ్యం అంటుకుంటున్న వారు ఉన్నారు. నీ జీవితాన్ని ఒక తోవచూపు స్తంభముగా పెట్టు బిడ్డ. బ్రదర్, నేను కూడా ఒక దరిద్రుడిని, వెంట గొప్ప మీదకి వెళ్ళిన దీనుడిని, భార్య బిడ్డలను బతికించుకోలేని అసమర్థుణ్ణి, అన్నీ ఉండి ఓడిపోయిన వాడిని, చేతకాని వాడిని. ఇదిగో పతన వస్తుకు వెళ్ళిపోయాను. ఇక నా జీవితం మీద నాకు ఆశలు లేకుండా పోయాయి. అలాంటి స్థితిలో నా దేవుడు నన్ను ఉద్ధరించాడు. నా దేవుడు పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తు దేవుడు. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తు దేవుడు. నేలమట్టి నుండి దరిద్రులను లేవనెత్తు దేవుడు. నా విషయంలో జోక్యం చేసుకున్నాడు. ఈరోజు నేను ఈ స్థితికి గల కారణం నా దేవుడే. ఇదిగో నా సాక్ష్య జీవితమే నీకు దోవ చూపే స్తంభం. నా సాక్ష్య జీవితమే నీకు తోవ చూపే స్తంభం అని చెప్పి నీ ఎడల దేవుడు చేసిన కార్యాన్నే తోవ చూపు స్తంభముగా నిలబెట్టి యెహోవాను కలుసుకొనుటకు, నీ దేవుని కలుసుకోవటానికి నీ సాక్ష్య జీవితాన్ని ఒక స్తంభంగా నిలబెట్టు బ్రదర్.